కి స్వాగతం. చోటు నా చోటు అడుగుతున్నాం, మన చోటు అడుగుతున్నాం రిజర్వేషన్ ద్వారా. ఇప్పటి వరకు ఈ ఉద్యమ స్ఫూర్తి, ఈ ఉద్యమ విధానాన్ని మన పెద్దలు తెలియజేశారు. మనం ప్రధానంగా ఇప్పుడు దాకా మాదిగలు ఉద్యమాన్ని గెలిచి మానవుల వ్యతిరేకంగా పండుగలు అన్ని జిల్లాల్లో చేశారు, నెల్లూరు జిల్లాలో కూడా చేశారు. కానీ మానవులు మాత్రము ఏదో చేద్దాం అనే ఒక అచేతనమైన గురించి బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళు నిరంతరము వర్గీకరణను ఉద్యమించాలనే మనసులో డైలీ అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా అడుగు ముందు పడలేదు. ఈ రోజు ముందు పడ్డందుకు, ఈ రోజు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క రక్తబంధువులకి పేరు మానవాడు ఉంటేనే జస్టిస్ అంటే తప్ప ఇతర కులాల వల్ల జస్టిస్ జరగదు. ఆ విధానాన్ని మనం కొనసాగించాం. అది అంబేద్కర్ వారసత్వంలో మన రక్తంలో ఉన్నది. మన మొత్తంలో మహావీరులు. మీకు ఉదాహరణకి 500 మంది 28 మంది బ్రాహ్మణ పిశ్వా సైనికులకి కథలు చేసినటువంటి వీరులు ఆ వంశానికి చెందినటువంటి మనం తెలంగాణ మిత్రుల ఇక్కడ అంబేద్కరిజం అంటూ జైన్ చెప్పడం, ఇంకో వాదన చెప్పడం, అసలు మానవాళికి ద్రోహం చూస్తూ ఉంటారు. అది పక్కన పెట్టండి. కొంతకాలం మాదిగలు చేసే తప్పుడు వాళ్ళని, మానవులు చేసే మానవులు ప్రచారం చేసే విష ప్రచారాన్ని మనం అదే యాంగిల్లో తిరగబడాలి. రాజకీయ నాయకులకి పంపిస్తే కానీ వాళ్ళు మన మాట ఎన్నుంది, మంచిగా చెప్తే ఎన్నుకోడు. సభలు ఎమ్మెల్యేలు ధైర్యం కూడా అవ్వాలి, ఎంపీలు ధైర్యం కూడా వాళ్ళు చేసే కార్యక్రమం అందించాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ కార్యక్రమానికి ముందుగా డిసెంబర్ 15వ తారీఖున జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని మీరందరూ సక్సెస్ చేయాలని, ముఖ్యంగా మనం తెలంగాణ హైకోర్టులో మన ఈ లాయర్ చంద్రబాబు గారి పేరు మీద పిటిషన్స్ నేనే తెలంగాణలో 4 పిటిషన్లు వేశారు. ఆ ఇచ్చిన జీవోలు, రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోని రేపు హీరింగ్ వస్తుంది. ఆ హీరింగ్ లో ఉపేంద్రరావు అనే నిలువరతనే ఆయన ఐఏఎస్ రిటైర్డ్, ఆయన ఆర్పి చేస్తాడు, సీనియర్ అడిగారు కూడా వస్తాడు. మనము ఉద్యమం చేస్తూనే లీగల్గా ఆపాలి, లీగల్గానే ప్రభుత్వాన్ని బ్రేక్ చేయగలం. తర్వాత అఫీషియల్గానే మంచి అంశాలు తీసుకొచ్చి ఆపగలం. బ్రేకే ప్రభుత్వం ముందుకు పోలేకుండా ఆపుతాం. వర్గీకరణ చేసినా కూడా మేము ఆపేస్తాం. అది మీకు తెలుసు. ఇప్పించలేని చెప్పినట్టు మనం ఎక్కడ బ్రేక్ చేస్తామో ఇక్కడ చేస్తాం. ఎందుకంటే తీర్పే తప్పుది. ఆ తప్పుడు తీర్పుకి ఉంది కనుక చంద్రబాబు భయపడాలన్నా, ఏసీ కమిషనర్ కూడా వెనక్కి రావాలన్నా, ఏసీ కమిషన్లు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ అయ్యే మానవ వాదన నిజమైన వాదన అంటే మన సమీకరణతోనే, మన బలంతోనే మనం నిరూపణ చేయాలి. దానికి ప్రముఖంగా ప్రారంభ సభ జరుగుతుంది రేపు 15వ తారీఖున. ఈ సభలో అందరూ నాయకులు వస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు ఉన్నా కూడా అందరూ కలిసి వస్తున్నారు. ఇప్పుడు కందుకూరులో మొదట ప్రారంభమవుతుంది. కందుకూరు సభ కూడా మన గడ్డ వివేక్ తెలంగాణలో ఉద్యమాన్ని నిర్మించి రేపు డిసెంబర్ 1న తెలంగాణ చరిత్రలో కనీసం 20 లక్షల వరకు జనాభా సమీకరించేలాగా సభని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సభ కూడా మనం వెళ్దాం. అది మాత్రం భారతదేశ చరిత్రలోనే అంత గొప్ప మీటింగ్ అవుతుంది. అయితే ఆంధ్రాలో రేపు జరిగేటువంటి 15వ తారీఖు సభ, అంత సభ జరుగుతుందంటే మనం ప్రారంభంలో ఉన్నాం. కనీసం మనం ఒక 5 లక్షల కింద పోగలిగితే ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. ఈ సభను సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మానవీరుడు ఒక పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడికి వచ్చాం, విదేశం ఏదో మాట్లాడేశారు, అది వాడు పోతుంది మనకి ఎందుకు లేనటువంటి స్వభావాన్ని మీరు డెవలప్ చేసుకోవడం. ముఖ్యంగా మానవులు ఎక్కువ కూడా మాదిగ సోదరులు అనుకున్నాం. మాదిగలు మాత్రం అంటే మాదిగలు అందరూ కాదండి, మాదిగ ఉద్యమకారులు, దొంగ లంచాపడులు మానవులు ఏమంటున్నారంటే దోషులు, దోపిడిదారులు, తప్పుడు ప్రచారం చేసి వ్యవస్థ, మీడియా మొత్తం ప్రతి నా కొడుకు మానవాడిని తీసేందుకు మాట్లాడేస్తున్నారు. దీన్ని మనం తృణీకరించాలి, మనం వ్యతిరేకించాలి.
లేకపోతే మనము మాదిగ నాయకత్వాన్ని మన మీద శత్రువుతో పెంచుకోవాల్సిందే. వాళ్ళ మీద బ్రేక్ పెంచుకుంటే మనకి ఇప్పుడు జరిగినటువంటి అవమానం ఇంకా పెరుగుతుంది. కాబట్టి మాదిగ తత్వానికి వ్యతిరేకంగా మాల స్నేహానికి వ్యతిరేకంగా మాల స్నేహానికి అనుకూలంగా మాల వీరత్వానికి పోరాటపడితో మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఆక్రమణత్వం మాదిగ సోదరులు, నా రక్త బంధువులు, మాదిగల ఐక్యత ఇది కూడా తీర్చిదిద్దాం. మీరు చెల్లుబాటుదాం. అందువల్ల వర్గీకరణ వచ్చింది. కనుక ఇకనైనా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా కష్టపడాలని, రేపు 15వ సభ సక్సెస్ చేయాలని ఈ అడాక్ కమిటీలో కూడా ఎక్కువ మంది ఇష్టం రోజులు ఉండండి. మేము ఎవరు నాయకత్వం తెలుసుకో, మీకు సమాధానంగానే ఉంటాం. కనుక మీరందరూ కూడా దయచేసి నిజాయితీగా పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. ఇట్లాంటి సభ నెల్లూరులో కూడా పెట్టాలి. నెల్లూరులో ఆల్రెడీ మనము 97లో చాలా గొప్ప సభ నిర్వహించాము. ఇక్కడే వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు సదస్సు నిర్వహించాడు. అప్పుడు జూపుడు ప్రభాకర్ ఆమరణాన్ని దీక్ష చేస్తున్నాడు. జూపుడు ప్రభాకర్కి అనుకూలంగా నేను సభ బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే పర్మనెంట్ చేయాలి. చంద్రబాబు సభలు కూడా హింసించి సభలు జరిగి కూడా చేయాలి. ఏ సభ జరిగినా ఆ సభను మనము వ్యతిరేకిస్తాం. చంద్రబాబు గారు చేసేటువంటి, ఎమ్మెల్యేలు చేసేటువంటి, మంత్రులు చేసేటువంటి ఏ సభలు కూడా మాలలో ధరైకుండా అడ్డుపడితేనే వాడు వెనకెళ్తారు తప్ప ఊరికి ఆర్జీనిచ్చి ఏదో రిప్రజెంటేషన్ చేసి ఏదో కాదు గుర్తు చేసి కాదు. వాళ్ళంతా దొంగనా కొడుకులు డిసైడెడ్ మనకి వ్యతిరేకం చేయాలని దొంగనా కొడుకులు ఎన్ని రిప్రజెంటేషన్ చేసి చేస్తుందా? సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అనేది అది ఒక బ్రాహ్మణ వ్యవస్థ. వారికి నువ్వు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా, ఎన్ని రిప్రజెంటేషన్ చేసినా ఆ నప్పుడు కొట్టేస్తూ ఉంటారు. మనకు తీర్పు అనుకూలం రాదు. ఇచ్చాడు జీవో నంబర్ 86 ఇచ్చాడు. నాకు ఏమి ఇచ్చాడు సార్? క్రిమి లేవర్ అనేది మోడీ గారే పక్కన పెట్టాడు. ఈడేం చేస్తాడు? క్రిమి లేవర్ జీవో ఇస్తాడు. మీరు చూడండి, బ్యాక్లాప్లో క్రిమి లేవర్ ఉంది. క్రిమి లేదు 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 చాలా మంది సంఖ్యలు గుర్తుకోవద్దు. మోడీకి చెప్పేశాడు, లేదన్నాడు. ఈ కల్లోడు ఇచ్చాడు, జీవోలు ఇచ్చాడు. చూడండి. కాబట్టి మేము దాన్ని కూడా చాలా చేస్తున్నాం. మిత్రులారా, నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎక్కువ పిటిషన్స్ హైకోర్టులో వేద్దాం, సుప్రీంకోర్టులో వేద్దాం. దానికి కూడా సిద్ధం కావాలని మాల జాతర యావత్తు మీరు చైతన్యపరిచి రేపు నెల్లూరులో ఏర్పాటు చేసే పెద్ద సభ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని కోరుకు ముగిస్తున్నాను.